ఈ దిన వాక్య ధ్యానాంశం, నీ ప్రయత్నంలో దేవుడు లేకపోతే. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు ఉండాలి, దేవుని యొక్క సహాయం ఉండాలి, ఆ పని దేవుని చిత్తమై ఉండాలి. లేనిచో ఆ పని సగంలోనే ఆగిపోయి తీరని కష్టాలను నష్టాలను కొనితేస్తుంది. కొంతమంది మనుష్యులు ఆకాశానంటే గోపురాన్ని కట్టాలని తలంచారు. ఆ గోపురాన్ని చూసిన వాళ్ళు ఆహా ఓహో, ఎంత అద్భుతమైన కట్టడము, ఇది ఎవరు కట్టారు అని అంటే వాళ్ళందరూ తమ పేరు చెప్పుకోవాలని తలంచారు. ఆదికాండం 11:4 పేరు కోసం గోపురాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిర్మాణంలో ఎక్కడా కూడా దేవుని చిత్తము కానీ దేవుని సహాయం కానీ లేదు. కారణం, వీరి ఆలోచనలలో, వీరి ప్రారంభంలో దేవుడు లేడు, వీరి ప్రణాళికలో దేవుడు లేడు. ఉదయం లేచినది మొదలు పడుకునేంత వరకు మనం ఎన్నో పనులు చేస్తాము, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాము. మన ప్రయత్నంలో, మన పనులలో దేవుని సహాయం ఎంతో అవసరం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో ప్రసంగి గ్రంథం 2:25 అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సెలవు లేకుండా కనీసం ఒక ముద్ద కూడా మన నోట్లోకి వెళ్ళదనే సత్యం మర్చిపోవద్దు. ఆ మహాగణులు అనుకున్నారు, గోపురం కట్టడానికి మనకు దేవునితో పని ఏమిటి? మనకున్న తెలివిని, జ్ఞానాన్ని, డబ్బును ఉపయోగించి గోపురాన్ని కడదాం, దేవుని సహాయంతో మనకేమి అవసరం అని చెప్పి గోపురం కట్టడం మొదలుపెట్టారు. నా యొక్క జ్ఞానాన్ని, నాకున్న పలుకుబడిని ఆధారం చేసుకుని ఈ పని నేను చేయగలను, కావున దేవునితో ఈ విషయం గురించి మాట్లాడడం ఎందుకు? దేవుని యొద్దకు వెళ్ళి సహాయం అడగడం దేనికి? దేవుని సహాయం లేకుండా కూడా చేయగలను అనే ఆలోచన సరైనది కాదు. ఇది ఏమాత్రం క్షేమం కాదు. దేవుని సహాయం లేకుండా, ఆయన ప్రణాళిక లేకుండా గొప్ప పేరు సంపాదించాలని తలంచి గోపురాన్ని కట్టేవారి ప్రణాళిక చెల్లాచెదురైంది. ఆదికాండం 11:5-9 వారు కన్నా కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. కారణం, వారి ప్రయత్నంలో దేవునికి చోటు లేదు. దేవుని చిత్తం లేకుండా ఏ పని చేసినా ఆ పని సగంలోనే అర్ధరాంతంగా ఆగిపోతుంది. కష్టాలను, నష్టాలను కొని తెచ్చిపెడుతుంది. మనం ఏ పని చేసినా, ఏ ప్రణాళిక వేసినా, ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా అందులో దేవుని చిత్తము, దేవుని యొక్క సహాయం ఉంటే మంచిది. మన రోజు, మన పనులు, మన ప్రణాళికలు, మన ప్రయాణాలు అన్నీ కూడా దేవునితో ప్రారంభించబడినట్లయితే ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలమును మనం చూస్తాం. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.